శ్రీ నీలకంఠ స్వామి దేవస్థానం శ్రావణ ఉత్సవాలు దేదీప్యమానంగా ఈరోజు మన పాలమూరు పట్టణంలో నిర్వహించడం జరుగుతున్నది. కొత్తగా మా దేవస్థానానికి అధ్యక్షుడైనటువంటి డికే ఆంజనేయులు గారి సారథ్యంలో వారి మిత్ర బృందం కమిటీ మొత్తం సభ్యులు కూడా దృఢ దీక్షతో కంకణబద్ధుల ఈ కార్యక్రమాన్ని భుజాలపైన వేసుకొని చాలా చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు చూస్తూ ఉన్నాం. చిన్నారి బాలల నుంచి పెద్ద పెద్ద మహిళల వరకు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగం పంచుకుంటూ మన సాంస్కృతిక ఇతిహాసాన్ని దేదీప్యమానంగా వెదజల్లుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ విధంగా నీలకంఠ స్వామి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగితే పాలమూరు పట్టణంలోనే ఒక గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ ఉత్సవాలను ప్రజలు కూడా ఆదరించి అభిమానించి మాకు ప్రోత్సాహాన్ని అందిస్తారని చెప్పి నీలకంఠ స్వామి దేవస్థానం తరఫున అందరినీ విజ్ఞప్తి. శ్రావణ మాసం శ్రీ నీలకంఠ స్వామి దేవాలయం ఎంతో వైభవంగా నెల రోజుల పాటుగా స్వామికి శ్రావణ మాసంలో శివపరమాత్మునికి అత్యంత భక్తిప్రదంతో భక్తి శ్రద్ధలతో భక్తులంతా కూడా శ్రావణమాస దీక్ష చేస్తారు. అదేవిధంగా ఇవాళ చివరి సోమవారం రోజు మహారుద్రాభిషేకం చేసుకున్న స్వామి ఈరోజు మంగళవారము స్వామి పురవీధుల గుండా పాలమూరు పట్టణ పురవీధుల గుండా ఊరేగుతాడు. ఆ స్వామి ఈ సంవత్సరం ఎంతో వైభవంగా కొత్త పల్లకి ఉత్సవ విగ్రహాలతో వీరన్నపేట హైందవ బంధువులు అందరి సహకారంతో అద్భుతమైనటువంటి ఊరేగింపు జరుపుకోవడానికి స్వామి మనకందరికీ సంకల్పించారు. ఆ స్వామి ఎల్లవేళలా మన హైందవ సనాతన ధర్మాన్ని కాపాడే దిశగా మమ్మల్ని అందరినీ ప్రేరేపిస్తున్నాడు. అందుకు హృదయపూర్వకంగా స్వామివారికి మరియు భక్తాదులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.